ప్రకాశం గారు ప్రస్తుతం ఏదైతే మోహన్ గారు మనతో సుధీర్ గారు ఉన్నారు, సుధీర్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ ఏదైతే ఉన్నారో, ప్రస్తుతం ఈ రోజు ఏదైతే రిఫ్ట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఉన్నది, ఈ నేపథ్యంలోనే ఐపీఎల్కు సంబంధించిన కోట్లాది మంది ఎవరైతే ఐపీఎల్ గురించి వేచి చూస్తున్నారో వారు ఒక నిరాశగా చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అవసరం లేదు, దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఇంత సాంకేతికం, మనం వీఆర్ పర్ఫెక్ట్ ఇన్, మనం చూసుకున్నట్టయితే లాజిస్టికల్గా కానీ ఒక సైంటిఫిక్గా కానీ మనం వీఆర్ ఎ వెరీ అఫోర్డబుల్ పర్సన్స్, వీఆర్ అఫోర్డబుల్ కంట్రీ అండ్ వీఆర్ ఇన్ ఎ సేఫ్ zone also. We do not believe on these rumors what the Pakistan is presenting. ఆ విషయంలో ఈ రోజు ప్రస్తుతం అయితే ఇంకొక విషయం ఏంటంటే బీసీసీఐ ఎలా చూస్తున్నదంటే భారతదేశానికి సంబంధించింది క్రీడాకారులకు సంబంధించిన వారి ప్రాణమే ముఖ్యం, మాకు ఐపీఎల్ అంత ముఖ్యం కాదన్నట్టుగా వివరిస్తున్నది. ఈ విషయంపై మీరు దీన్ని విశ్లేషిస్తారండి. నమస్తే అందరికీ అండ్ అస్సలం వాలేకుమ్ జమీల్ భాయ్. సుధాకర్ శర్మ గారు చెప్పిన దాంట్లో చాలా నిజాలు లేవని కాదు. ఎందుకంటే ఐపీఎల్ అనేది ద బిగ్గెస్ట్ టోర్నమెంట్ కనుక దాన్ని ఆపడం అనేది పాకిస్తాన్ కు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, డౌటే లేదు అందులో. కానీ ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లు ఆపలేరు. ఐపీఎల్లో ఇండియాలో పార్టిసిపేట్ ప్లేయర్స్ మాత్రం వాళ్ళు గతంలో ఫ్యూచర్లో ఏం ఆపలేకపోతారు. ఇది అఫ్కోర్స్ పహల్గామ్ లో అటువంటి ఇన్సిడెంట్ జరగడంతో అన్ఫార్చునేట్లీ ఈ సిచ్యువేషన్ ఏర్పడింది. అండ్ మనం అందరం కూడా ఫస్ట్ దేశానికి యునైటెడ్ గా ఉండి దేశానికి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి బీసీసీఐ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. టెంపరీ సస్పెండ్ చేశారు. మీరు అన్నట్టుగా 1 వీక్ తర్వాత దాన్ని కండక్ట్ చేస్తారా, ఎందుకంటే ఒక విండో కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ ఆడే టోర్నమెంట్ లో ఇండియన్స్ ఒక్కరే ఉండరు కదా, మీకు ఫారినర్స్ అందరు కూడా ఉంటారు కనుక ఆ అందరు అవైలబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ టోర్నమెంట్ తర్వాత ఇమీడియట్ గా వెంటనే ఇంగ్లాండ్ లో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కు వరల్డ్ సిరీస్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా ఉంది. సౌత్ ఆఫ్రికాతో ఆడతారు. అండ్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియన్ చాలా కీలకమైన ప్లేయర్స్ అందరూ కూడా ఇప్పుడు ఆడుతున్నారు. అండ్ అట్లాగే వెస్టిండీస్ కు సిరీస్ ఉంది, ఇండియాకు ఒక బిగ్ సిరీస్ ఉంది ఇంగ్లాండ్ అగెన్స్ట్. సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని మరి ఒక 1 వీక్ 10 days లో ఫినిష్ చేస్తారా? ఆఫ్ కోర్స్ డైలీ ఒక మ్యాచ్ కాకుండా ఒకవేళ సిచ్యువేషన్ కొంచెం సరైనటువంటి తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకుంటారా చూడాలి. ఎందుకంటే 10 days లో కూడా కంప్లీట్ చేయొచ్చు మిగిలిన మ్యాచెస్ అన్నిటిని కూడా ఎక్కువగా గ్యాప్ లేకుండా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు బార్డర్ ఏరియాస్ లో టెన్షన్ అనేది పెరుగుతూనే ఉంది. అండ్ నిన్న రాత్రి కొంచెం టెన్షన్ బాగా అక్కడ పెరిగిపోయింది కనుక ఆ డెసిషన్ తీసుకోవాల్సి సడన్ గా మ్యాచ్ కూడా క్యాన్సిల్ చేశారు. అండ్ జమీల్ భాయ్ మీరు చెప్పినట్టుగా ప్లేయర్స్ ను కూడా సేఫ్టీగా వాళ్ళను ఢిల్లీ పంపించాల్సి వచ్చింది ఒక స్పెషల్ ట్రైన్ లో. సో అందరు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు కనుక ఏదన్నా మరి విండో కొరకు ఇమీడియట్ గా చూస్తారా? ఫస్ట్ అయితే ప్లేయర్స్ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇండియన్ ప్లేయర్స్ అయినా బయట ప్లేయర్స్ అయినా, బయట ప్లేయర్స్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు హోస్ట్ గా ఉన్నటువంటి నేషన్ కనుక ఫస్ట్ మనం వాళ్ళందరినీ క్షేమంగా వాళ్ళ కంట్రీస్కి పంపించడం అనేది ఒక పెద్ద బాధ్యత ఇండియాకు. అండ్ బీసీసీఐ ఎప్పుడు కూడా నేను అనుకుంటాను ఇండియాకు రావడంలో ఏ ప్లేయర్ కూడా అసంతృప్తి వ్యక్తపరచలేదు, ఏ ప్లేయర్ కూడా ఇన్సెక్యూర్ గా ఉండలేదు. అసలు ఇండియాకు వచ్చారంటేనే సెక్యూర్ గా ఫీల్ అవుతారు. మేము ఇండియాలో ఆడుతున్నామంటే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా దే ఫీల్ ఎట్ హోమ్. యాక్చువల్లీ ఆ భావన వాళ్ళకు ఉంటుంది కనుక నేను అనుకుంటాను ఏ టోర్నమెంట్ అయినా కానీ వాళ్ళు రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక మనీయే ఇన్వాల్వ్ అయిందని కాదు, మనీతో పాటు ఇక్కడ రక్షణ అనేది ఉంటుంది. మీకు పాకిస్తాన్ లో ఆడుతున్నప్పుడు ప్రతిసారి కూడా టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. బట్ మీకు ఇండియా లాంటి ప్లేస్ లో ఇప్పుడు అందుకే దుబాయ్లో ఎందుకు కండక్ట్ చేస్తున్నాం, దుబాయ్లో మీకు ఆ సేఫ్టీ ఉంటుంది కనుకనే ప్లేయర్స్ అందరూ అక్కడ ఎక్కువగా ఆడడం చూస్తున్నాం. సో ఇప్పుడైతే ఇమీడియట్ గా నేను అనుకుంటాను వేరే కంట్రీకి తరలించే ఛాన్స్ లేదు. ఎందుకంటే దుబాయ్ ఆఫ్ కోర్స్ ద సేఫెస్ట్ ప్లేస్. రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మ్యాచెస్ అక్కడ జరిగాయి. బట్ పాకిస్తాన్ ఆల్రెడీ పిఎస్ఎల్ మ్యాచెస్ అక్కడ కొంచెం షిఫ్ట్ చేస్తున్నారు కనుక దుబాయ్ మీకు విండోన్ అయితే దొరకదు, దుబాయ్లో మీకు ప్లేస్ దొరకదు. సో ఇండియాలోనే నేను అనుకుంటాను కొంచెం ఇక్కడ సిచ్యువేషన్ కొంచెం తగ్గిన తర్వాత మేబీ కపుల్ ఆఫ్ డేస్ లో నిర్ణయం తీసుకోవచ్చు. క్యాన్సిల్ అయితే కాకపోవచ్చు, క్యాన్సిల్ అయితే కాదు, ఎందుకంటే ఇది చాలా ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంటుంది కనుక ఒక విండో కొరకు చూస్తారు. మేబీ ఇప్పుడు రీసెంట్ గా నియర్ ఫ్యూచర్ లోనా లేకుంటే సెప్టెంబర్ లోనా. ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా జమీల్ భాయ్ గతంలో కూడా అట్లా జరిగింది. 2009 లో మనందరికీ తెలిసి ఇండియాలో ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సమయంలో చిదంబరం అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే పారామిలిటరీ ఫోర్సెస్ మీకు చాలా కావాలి కనుక ద టోర్నమెంట్ హ్యాడ్ టు బి షిఫ్టెడ్ టు సౌత్ ఆఫ్రికా. 2014 లో దుబాయ్ లో కండక్ట్ చేశారు. కోవిడ్ కారణంగా కూడా 2 phases లో జరగడం చూసాం మనం. సో ఐ థింక్ దేర్ విల్ బి ఏ విండో ఫర్ దిస్ యాక్చువల్లీ, బట్ టోర్నమెంట్ విల్ కంటిన్యూ. బట్ ఎట్ వాట్ టైమ్ వాట్ ఫేజ్ అనేది we have to wait and we have to wait for the decision. ప్రస్తుతం మనం మోహన్ గారు ఒక విషయం మనం చూసినట్టయితే బార్డర్ ఏరియాలలో మనకు కొంచెం సురక్షితంగా లేదని చెప్తున్నారు. కానీ వీఆర్ హైదరాబాద్, బెంగళూరు కానివ్వండి, ఇది సేఫెస్ట్ ప్లేసెస్ గా మనం చెప్తున్నాం. ఈ విషయంలో జమీల్ భాయ్ అట్లా కాదు, నేనేమంటానంటే కాదు, ఇటువంటి టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఒక చోట పబ్లిక్ కష్టపడుతున్నప్పుడు ఒక చోట మనం ఎంజాయ్ చేయడం కూడా మంచిది కాదు. ఇప్పుడు మనం టీవీల ముందు కూర్చొని స్టేడియంలో కూర్చోవడం అనేది కూడా మంచిది కాదు అసలు. బికాస్ వీఆర్ ఆల్ ఇండియన్స్. మనం ఇప్పుడు ఆల్ ఆర్ ఇండియన్స్ అందరినీ కలిసి మనం దేశానికి సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ
మనం ఒక చోట మనం మ్యాచెస్ కండక్ట్ చేసి ఒక చోట వాళ్ళు కష్టపడడం అనేది కూడా ఇట్స్ నాట్ గోయింగ్ టు బి గుడ్ యాక్చువల్లీ. సో Yes. అందుకనే బీసీసీఐ ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. యా సుధీర్ గారు, ఇదే విషయంపై ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటున్నాము, ఏదైతే బీసీసీఐకి సంబంధించిన ఐపీఎల్ను ఒక పోస్ట్పోన్ చేశారు అని అనుకుంటాను, కానీ ఇప్పుడు రేపటి నుంచి జరగబోయే ఏదైతే మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఉన్నదో ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సో దెర్ ఇస్ అది ఆల్సో కూడా బిగ్ ఉంది. గ్యాదరింగ్ ఇట్ దేర్. సో హౌ యు ఆర్ అది గోయింగ్ కాక ఇప్పుడు వరల్డ్ కప్ కూడా ఉంది. ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ లో కూడా Yeah. విమెన్స్ వరల్డ్ కప్ ఇండియాలో జరగబోతుంది. పాకిస్తాన్ అయితే అలౌ చేయరు. పాకిస్తాన్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మ్యాచెస్ పాకిస్తాన్ ఆడేటుంటే అన్నట్లయితే దుబాయ్ లో ఒక న్యూట్రల్ వెన్యూలో జరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇండియాలోనే జరిగే మ్యాచెస్ లో మాత్రం పాకిస్తాన్ ఆడరు, అందులో డౌట్. ఎందుకంటే ఇమీడియట్ గా సిచ్యువేషన్ మీకు మెరుగుపడాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం కదా జమీల్ భాయ్, 65-71 లో యుద్ధమైనప్పుడు దాదాపు 65 నుంచి 13-14 ఇయర్స్ వరకు పాకిస్తాన్ ఇండియా డెంట్ ప్లే. Yes, exactly. 2007 ఇన్సిడెంట్ తర్వాత ఇప్పటి వరకు ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఓన్లీ ఐసీసీ టోర్నమెంట్స్ లోనే డిఫరెంట్ వెన్యూస్ లో ఆడుతున్నారు. కానీ Yes. అఫ్ కోర్స్ ఇండియా పాకిస్తాన్ కేమ్ టు ఇండియా బికాస్ వాళ్ళు అక్కడ సేఫ్ గా ఫీల్ అయినారు. కానీ 2007 తర్వాత దాదాపుగా 18 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఇండియా టెస్ట్ మ్యాచెస్ పాకిస్తాన్ తోటి ఆడలేదు. సో Yes. అటువంటి సిచ్యువేషన్ జరుగుతున్నాం మనం కామన్ గా చూస్తూనే ఉన్నాం టూ నేషన్స్ మధ్యలో. మేబీ పొలిటికల్ రీజన్స్ మిగతా రీజన్స్ వి డోంట్ నో దాట్. బట్ ఏదైనా ఒక దానికైతే ఒక ఎండ్ ఉండాలండి. బికాస్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ. మనం అందరం కోరేది కూడా అదే. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి రాకేష్ గారి దగ్గరికి వెళ్దాం.